ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 989వ నామం వాంఛితార్థప్రదాయిని. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ వాంఛితార్థప్రదాయిన్యై నమః. మనం ఇంతకుముందు నామంలో అమ్మవారిని అద్భుత చారిత్ర అని చెప్పుకున్నాం. ఆ అద్భుతమైన చరిత్ర గల అమ్మవారి యొక్క లీలలను, రూపాన్ని, భక్త జన రక్షణను వింటూ ఉంటే కలిగే ఫలాన్ని ఈ నామంలో వశన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. ఈ నామం యొక్క అర్థాన్ని ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ నామంలో వాంఛితములు అంటే కోరికలు అని అర్థం. వాంఛితార్థ ప్రదాయిని అంటే అమ్మవారు భక్తులు కోరిన ఏ కోరికనైనా వారి యొక్క ఉపాసనా స్థాయిని బట్టి అనుగ్రహించగలరు అని అర్థం. మన యొక్క ఉపాసనకు సరిపోయిన కోరిక ఏదైనా అమ్మవారు తీర్చగలరు అని ఈ నామం అమ్మవారిని కీర్తిస్తుంది. కొంతమంది దేవతలు కొన్ని రకాల కోరికలను మాత్రమే తీర్చగలరు. ఉదాహరణకు సూర్య భగవానుని ఆరాధిస్తే ఆరోగ్యం లభిస్తుంది. చంద్రుడిని ఆరాధిస్తే మనసుకు సంతోషం కలుగుతుంది. అలా ఒక్కొక్క దేవతను ఆరాధిస్తే ఒక్కొక్క ఫలితం కలుగుతుంది. కానీ ఈ దేవతలు జీవుని యొక్క చిట్ట చివరి గమ్యమైన ఈ మోక్ష మోక్షమునకు సాధకుడిని తీసుకుని పోలేరు. వారి తపస్సుకు తగినట్టుగా భౌతికమైన సుఖాలని దేవతలు ప్రసాదించగలరు. ఎందుకంటే ఈ దేవతలకు కూడా అమ్మవారి అనుగ్రహంతో వారి పుణ్యం తీరిపోయే వరకు మాత్రమే ఆ దేవతా స్థానాలలో ఉండి మనలను అనుగ్రహించగలరు. కానీ అమ్మవారికి ఇటువంటి పరిమితులు ఏమీ లేవు. అమ్మవారు భౌతిక సుఖాలనే కాకుండా జీవుని యొక్క చివరి గమ్యము అయిన ఆధ్యాత్మిక ఆనందాన్ని, ఆమె యొక్క పాద పద్మముల సన్నిధిని తన సాధకులకు అనుగ్రహించి రక్షించగలరు. ఈ కర్మబంధము నుండి, ఈ జన్మ మృత్యు పరంపర నుండి సాధకుడిని తప్పించగలరు. కాబట్టి భౌతిక సుఖములు మొదలుకొని మోక్షం వరకు అమ్మవారు అనుగ్రహించలేనిది ఏదీ లేదు. కాబట్టి ఈ నామంలో అమ్మవారు వాంఛితార్థ ప్రదాయిని అని వశిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.